హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీహరి వ్లాగ్స్. ఈరోజు కేరళ ట్రిప్ డే 4. డే 1 అయితే పాలక్కడు, డే 2 అయితే వాల్పరై, డే 3 అత్తిరిపల్లి, డే 3 నైట్ వచ్చి చేర్తాల. కొచ్చి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో చేర్తాలలో అయితే నైట్ క్యాంపింగ్ అయితే వేసుకున్నాము. దానికి సంబంధించిన వీడియోస్ అన్ని మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. చూడబోతే చూసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. డే 4లో అయితే మనము వార్కాలను అయితే ఎక్స్ప్లోర్ అయితే చేస్తాము. ఫ్రెండ్స్ చూడండి, మేము నైట్ క్యాంపింగ్ వేసుకోవడం వల్ల ఉదయాన్నే 5కే నిద్రలేసి ఫ్రెష్ అప్ అయిపోయి ట్రావెలింగ్ అయితే స్టార్ట్ చేసాము. క్యాంపింగ్ వల్ల బెనిఫిట్స్ అయితే ఎలా ఉంటాయి, అదే హోటల్ కానీ తీసుకుంటే మనం లేట్గా నిద్రలేసి లేట్గా రెడీ అయ్యి లేట్గా అయితే ట్రావెలింగ్ అయితే చేయాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, మనం చేర్తాల నుంచి వార్కాలాకి వెళ్తున్నాం కదా, మధ్యలో మనకు అల్లపూజ కూడా వస్తుంది, చూపిస్తాను చూడండి. ఆన్ ద వే మనమైతే అల్లపూజ నుంచే వెళ్తాము. అల్లపూజ వచ్చి కేరళ రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంలో ఒకటి. కాలవలు, సరస్సులు, బ్యాక్ వాటర్స్ ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని తూర్పు వెనీస్ అని కూడా పిలుస్తారు. చూస్తున్నారు కదా, ఇదే బోటింగ్ పాయింట్. హౌస్ బోట్ ప్రయాణాలు అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ఈ అలప్పి. కొబ్బరి తోటలు, పచ్చని వరి పొలాలు, ప్రశాంతమైన ప్రకృతి అందాలు ఇక్కడ ప్రధాన ఆకర్షణ. వాటి మధ్యలోనే బోట్లో తీసుకొస్తారు. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ట్రిప్లో మాకు అలపూజ అయితే డెస్టినేషన్ అయితే కాదు, ఆల్రెడీ మేము చూసాము. అందుకే మేమైతే ఆన్ ద వేలో ఈ బ్రిడ్జ్ పైన అయితే కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకొని అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఫ్రెండ్స్, చెప్పాను కదా మేము వార్కాలాకి వెళ్తున్నామని. ఇంతకుముందుగా మీకు చూపించాను కదా, ఆ టౌన్ వచ్చి చెంగునూరు. కేరళ పట్టణంలో ఉన్న అత్యంత పురాతనమైన ప్రసిద్ధి చెందిన ఇక్కడ మహాదేవ్ అండ్ భగవతి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుందంట. వెనకలు కూర్చోన్నాడు కదా సీను అయితే చెప్పాడు. మేము అప్పుడప్పుడు డెసిషన్ తీసుకొని ఇక్కడైతే టెంపుల్కి అయితే వెళ్ళాలని అయితే డిసైడ్ అయ్యాము. చూపిస్తాను చూడండి. ఈ టెంపుల్కి చాలా హిస్టరీ ఉంది, మధ్యలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లైక్ చేసి అయితే చూడండి ఫ్రెండ్స్. ఈ చెంగునూరుకు చేరుకోవాలనుకుంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచి రైల్వే కనెక్టివిటీ అయితే ఉంటుంది. అదే ఫ్లైట్లో రావాలనుకుంటే 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కొచ్చి చేరుకొని అక్కడి నుంచి గవర్నమెంట్ వెహికల్స్లో కానీ లేకపోతే ప్రైవేట్ వెహికల్స్లో కానీ అయితే ఈ చెంగునూరుకి అయితే చేరుకోవచ్చు. చూడండి, మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే దేవాలయము. కేరళ శైలిలో అయితే ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. అంతేకాదు ఫ్రెండ్స్, పంబా రివర్ ఈ ప్రాంతానికి సమీపంలోనే ప్రవహిస్తుంది. తిరుపతి ఉత్సవం సందర్భంగా అమ్మవారికి సంబంధించిన ప్రత్యేక ఆచారాలు ఈ నదితో అనుసంధానమై ఉంటాయి. మేమైతే ఇప్పుడైతే పంబా నదిలో తీర్థస్నానం చేసేదానికైతే వెళ్తున్నాము. చూపిస్తా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వార్కలాకి వెళ్తా ఉంటే మధ్యలో మాకు చెంగనూరు అనే సిటీ అయితే తగిలింది. అక్కడ అమ్మవారి టెంపుల్ కదా, మహాదేవ్ అండ్ భవానీ అమ్మవారి టెంపుల్ అంట. చాలా బాగుంటుందని చెప్పారు. చూసారు కదా, వచ్చి అయితే మేమైతే స్నానం చేసుకుని అయితే దర్శనం పెట్టి వెళ్తున్నాము. చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్. చెంగునూరు మహాదేవ్ టెంపుల్ కేరళలోని చెంగునూరు పట్టణంలో ఉన్న అత్యంత పురాతన మరియు ప్రసిద్ధ శివాలయంలో ఒకటి. ఈ ఆలయంలో పరమశివుడు అంటే మహాదేవుడు మరియు భగవతి అమ్మవారు అంటే సాక్షాత్తు పార్వతీదేవి ప్రధాన దైవాలుగా కొలువై ఉన్నారు. అంతేకాదు, శివుడు మరియు పార్వతీదేవి ఒకే ఆలయ సముదాయంలో ప్రత్యేక గర్భగృహాలలో కొలువై ఉండటం ఈ ఆలయం అయితే ప్రత్యేకత. కేరళ సంప్రదాయ శైలిలో నిర్మించబడిన ఈ ఆలయానికి శతాబ్దాల చరిత్ర అయితే ఉంటుంది. ఈ క్షేత్రం భక్తుల్లో ఎంతో పవిత్రమైన శైవ శాక్త పీఠముగా ప్రసిద్ధి అయితే చెంది ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ఆలయానికి అత్యంత పవిత్రమైన ఆచారం అయితే ఒకటి ఉంటుంది. తిరుపుత్తు సంప్రదాయం ప్రకారము భగవతి అమ్మవారికి నెలసరి అంటే రజస్వల వచ్చినట్లు భావించి ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తారంట ఈ టెంపుల్లో. ఈ సమయంలో అమ్మవారి విగ్రహానికి విశేష సేవలు అయితే చేస్తారు. అనంతరం పవిత్ర పంబా నదిలో
ఆచారపూర్వక స్నానోత్సవం అయితే నిర్వహిస్తారంట. ఆ ఉత్సవాన్ని చూసేదానికి దేశ విదేశాల నుంచి అయితే భక్తులు అయితే వస్తారంట ఫ్రెండ్స్. ఈ ఆలయంలోని భగవతి అమ్మవారిని అత్యంత శక్తివంతమైన దేవతగా అయితే పూజిస్తారు. సంతాన ప్రాప్తిరస్తు, కుటుంబ శ్రేయస్సు, ఆరోగ్యం కోసం భక్తులు అమ్మవారిని అయితే పూజిస్తారంట ఫ్రెండ్స్. మేము ఈ టెంపుల్ సుమారుగా 2 hours అయితే స్పెండ్ చేసాము. చాలా పీస్ఫుల్, చాలా ప్రశాంతంగా అయితే ఉంది టెంపుల్. తర్వాత అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడైతే మాకు ఫుడ్ చేసుకునేదానికి అవకాశం లేకపోయాయి, అందుకని మేమైతే హోటల్కి వెళ్తున్నాము. చూపిస్తా చూడండి హోటల్లో బ్రేక్ఫాస్ట్ ఏముంటుందో కేరళలో. ఇవే కేరళ బ్రేక్ఫాస్ట్ చూడండి. ఆల్రెడీ సీన్ వాళ్ళు అయితే పరోటా, ఎగ్ కర్రీ అయితే పెట్టారు. అంకుల్ అయితే తింటున్నారు చూడండి. అంకుల్ కూడా సేమ్ అయితే తీసుకున్నాడు. నేనైతే ఒక అప్పం అయితే తీసుకున్నాను. పర్లేదు, టిఫిన్ అయితే తినొచ్చు, బాగానే ఉండింది. శివ అయితే మసాలా దోశ అయితే తీసుకున్నాడు. పర్లేదు, ఈరోజు అయితే టిఫిన్ అయితే ఇలా కానిచ్చేసాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, కేరళలో మేము గమనించింది ఏమంటే ఒక ఊరి నుంచి ఒక ఊరికి మధ్యలో గ్యాపే ఉండదు. ఒక 5 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్లు మధ్యలో ఖాళీ ఉంటుంది. అలా ఏముండదు, కంటిన్యూస్గా ఇల్లులే ఉంటాయి. అక్కడ ఇల్లు ఖచ్చితంగా కంటిన్యూగా ఉంటాయి. మేము ఇంచుమించు కొచ్చిన్ నుంచి వస్తాము, తిరువనంతపురం దగ్గరలో ఉన్నాము. అసలు గ్యాప్ అనే లేదు. మొత్తం ఊర్లో వచ్చి ఆయనకు ఒక సిగ్నల్ పడిందంటే దగ్గర ఒక 200-300 మీటర్లు అయితే అయిపోయింటాయి వెహికల్స్. ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అసలు జర్నీనే జరగట్లేదు, స్లోగా. చెంగుళూరు నుంచి ఒక 2 hours జర్నీ తర్వాత మనకైతే వార్కలాకి అయితే చేరిపోయాము. చూడండి కనబడుతుంది కదా, ఇదే బీచ్. ఇప్పుడైతే మనం అయితే వార్కలాని అయితే ఎక్స్ప్లోర్ చేయాలి. చూపిస్తాను చూడండి. ఇప్పుడు కనపడుతున్న టౌనే వర్కలా టౌను. వర్కలకి అయితే వచ్చాము. వర్కలకి వస్తా ఉండగానే మాకైతే ఒక ఏజెంట్ కూడా వచ్చి మమ్మల్ని గమనించినాడు. వాటర్ యాక్టివిటీస్ తీసుకుపోతానని చెప్పేసి మ్యాంగో ఫారెస్ట్ ఇంకా బోట్లో తీసుకుని వెళ్తా అంట. ఆ కాకింగ్ అయ్యి ఒక 2 hours అయితే స్పెండ్ చేయొచ్చట. పర్ హెడ్ 500 చెప్పాడు. మా సీనియర్ 400 తెంచినాడు. వెళ్తాం ఫ్రెండ్స్, ఎలా ఉంటుందో చూస్తాం. ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్ అయితే బీచ్ కనపడుతుంది కదా, ఇది వార్కల్లో ఫేమస్ అయినటువంటి కపిలా బీచ్. మేము వాటర్ యాక్టివిటీస్ తర్వాత అయితే ఈ కపిలా బీచ్కి అయితే వచ్చి ఎంజాయ్ చేస్తాము. చూపిస్తాం చూడండి. మేమైతే కపిలా బీచ్ నుంచి సుమారు ఒక 5-6 కిలోమీటర్లు అయితే మమ్మల్ని అయితే అతను తీసుకుని వెళ్ళాడు వాటర్ యాక్టివిటీస్ కోసము. Why don't you look at the garden? Why don't you smile anymore? ఫ్రెండ్స్, మనము కార్ పార్కింగ్ చేసిన ఒక 200 meters దూరం నడుచుకుని వస్తే మనమైతే ఇక్కడ బోటింగ్ స్టార్టింగ్ పాయింట్కి అయితే వస్తాము. చూపిస్తా చూడండి. లొకేషన్ కూడా ఇక్కడ స్టార్టింగ్ పాయింట్లో ఎక్సలెంట్గా ఉంది. చాలా చాలా గ్రీనరీగా చాలా బాగుంది లొకేషను. చూస్తున్నారు కదా మీరు కూడా, ఇదే స్టార్టింగ్ పాయింట్. ఫ్రెండ్స్, నా లైఫ్లో ఫస్ట్ టైము మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లో బోట్ రైడ్ అయితే చేయబోతున్నాను. చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. లొకేషన్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఇక్కడ మేము వెళ్ళంగానే మాకైతే లైఫ్ జాకెట్ ఇచ్చారు. స్విమ్మింగ్ వచ్చినా కూడా లైఫ్ జాకెట్ అయితే కంపల్సరీ మ్యాండేటరీ, లేకపోతే ఫైన్ వేస్తారంట పోలీసు వాళ్ళు. ఫ్రెండ్స్, మేము ఎక్కింది అయితే కంట్రీ బోటు. ఒక మనిషి మాన్యువల్గానే ఈ బోట్ని అయితే ఒక కర్ర సహాయంతో అయితే ఆపరేట్ చేస్తున్నాడు. చూపిస్తా చూడండి. ఈ రైడ్ అయితే మనకు సుమారుగా ఒక 2 hours అయితే ఉంటుంది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. వర్కలా మ్యాంగ్రోవ్ రివర్ ఫారెస్ట్ కేరళలోని వర్కలా ప్రాంతంలో ఉన్న ఒక అద్భుతమైన ప్రకృతి అందాల ప్రదేశము. ఇక్కడ పడవ ప్రయాణము లేదా కాయికింగ్ చేస్తూ మడ అడవుల్లో మధ్య ప్రశాంతమైన అనుభూతిని అయితే పొందొచ్చు. మీరు కూడా వర్కలా ప్లాన్ చేసుకుంటే కంపల్సరీగా అయితే ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఒక 2 hours అయితే. ఈ రైడ్లో మనకు ఇరువైపులా దట్టమైన మడ అడవుల మధ్యలో అయితే పడవ ప్రయాణం అయితే సాగుతుంది. చూపిస్తా చూడండి. పక్షులు, చిన్న చేపలు, నీటి జీవులను దగ్గరగా అయితే చూడొచ్చు. ప్రకృతి ప్రేమికులు, ఫోటోగ్రఫీ అభిమానులు ఇది చాలా అనుకూలమైన ప్రదేశము. ఉదయము లేదా సాయంత్రము ఈ సమయంలో ఈ బోట్లో ప్రయాణిస్తే ఇంకా అద్భుతంగా అయితే ఉంటుంది. మేము వెళ్ళేటప్పటికి ఖచ్చితంగా వర్షం అయితే పడింది. అయినా కూడా మేమైతే బోట్ రైడ్ని బాగా ఎంజాయ్ చేసాము. చూడండి, మనమైతే మ్యాంగ్రోవ్ రివర్ ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయాము. Why don't you ride a bike? Love, la la la.
don't you ride a bike anymore? Why don't you ride a bike? Love, la la la. Why don't you ride a bike anymore? Why don't you let in the sun? Why don't you go for a walk? Why don't you look at the garden? Why don't you smile anymore? బోట్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఒక 2 కిలోమీటర్లు అయితే మనం అయితే బోట్లో తీసుకుని వెళ్ళి తర్వాత మడ అడవులను చూపించి తర్వాత ఒక ప్లేస్ లోకి తీసుకుని వెళ్తారు. అక్కడైతే మనం అయితే స్విమ్మింగ్ కూడా చేయొచ్చు. చూడండి ఇక్కడ చాలా సేపు అయితే మేము స్విమ్మింగ్ చేసాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము. చూడండి పర్యాటకులు కూడా చాలా మంది ఇక్కడైతే వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడే మేము ఒక హాఫ్ అన్ అవర్ అయితే స్విమ్మింగ్ అయితే చేసాం ఫ్రెండ్స్. తర్వాత అయితే రిటర్న్ అయిపోయాము. You ride a bike, love, la la la. Why don't you ride a bike anymore? Why don't you let in the sun? Why don't you go for a walk? Why don't you look at the garden? Why don't you smile anymore? Why don't you let in the sun? Why don't you go for a walk? Why don't you look at the garden? Why? మ్యాంగ్రోవ్ రివర్ ఫారెస్ట్ సూపర్ గా ఉంది. సూపర్ గా ఉంది, చాలా చాలా బాగుంది. మంచి ఎక్స్పీరియన్స్. పాండిచ్చేరికి వెళ్ళాలనుకున్నాం, పాండిచ్చేరికి వెళ్ళాలనుకున్నాము. ఇంకేం అవసరం లేదు, చాలా బాగుంది. ఇక్కడ దగ్గర 2 hours స్పెండ్ చేసాము. పర్ హెడ్ 450 అని తీసుకున్నారు, చాలా బాగుంది. 500 అడిగాడు, 50 రూపాయలు బార్గెన్ చేసి. అంకుల్ చూడు, అంకుల్ మాత్రం నీళ్ళ దిక్కుండా అమ్మ కూర్చున్నాడు, మొత్తం మా కాపలా కాసాడు. ఫోటోలు మాత్రం ఒక 50 తీపించుకున్నాడు మా దగ్గర. తర్వాత వార్కలాలోని కపిలా బీచ్ లో ఒక హిడెన్ ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడైతే పర్యాటకులు అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక్కడైతే బీచ్ అయితే చాలా క్లియర్ గా నీట్ గా అయితే ఉంది. ఇక్కడైతే మేము సుమారుగా ఒక 1 hour అయితే స్పెండ్ చేసాము. ఈ బీచ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా వార్కలా ప్లాన్ చేసుకుంటే ఈ బీచ్ ని అయితే ఎక్స్ప్లోర్ అయితే చేయండి. చాలా చాలా బాగుంది. ఇక్కడైతే పర్యాటకులు అయితే ఎవరు లేరు. ఇది ఒక హిడెన్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ వార్కాలలో మా తర్వాత డెస్టినేషన్ మహావిష్ణు రూపంలో కొలువైనటువంటి జనార్దన స్వామి ఆలయంకి అయితే వెళ్తున్నాం. ఈ దేవాలయానికి సుమారు 2000 సంవత్సరాల చరిత్ర అయితే కలిగి ఉంటుంది ఫ్రెండ్స్. చూపిస్తాను చూడండి. చూడండి స్టార్టింగ్ టెంపుల్ కిందనే మనకైతే ఒక పెద్ద కోనేరు అయితే కనబడుతుంది. ఇంకా హిస్టరీ విషయానికి వస్తే పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మదేవుడు యజ్ఞంలో అంతగా నిమగ్నమైన తన సృష్టి కార్యాన్ని అయితే మర్చిపోయాడంట. అప్పుడు మహావిష్ణువు వృద్ధుడి రూపంలో వచ్చి బ్రహ్మకు తన బాధ్యతను గుర్తు చేశాడంట. తర్వాత జరిగిన సంఘటనలో నారద మహర్షి ధరించిన వల్కలం అంటే చెట్టు బెరడుతో చేసిన వస్త్రము భూమిపై పడిన ప్రదేశమే ఈ వర్కల అని చెప్తారు. ఈ ప్రాంతంలో తపస్సు చేసిన దేవతలు తమ పాప వియోజనం పొందారని విశ్వాసము. తర్వాత ఇక్కడ జనార్దన స్వామి ఆలయం అయితే నిర్మించబడిందంట ఫ్రెండ్స్. అంతేకాదు మరో కథనం ప్రకారము ఒక పాండ్యరాజు తన పాప విమోచనం కోసం ఆలయం నిర్మించాలని బ్రహ్మదేవుని ఆదేశం స్వప్నంలో పొందుతాడు. ఆ స్వప్న సూచన ప్రకారం వర్కలలో ఈ దేవాలయాన్ని అయితే నిర్మించాడని చెప్తారు ఫ్రెండ్స్. ఈ ఆలయము పితృదేవతల కోసం చేసే శ్రాద్ధ తర్పణ కార్యక్రమాలకు అయితే ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయము సంప్రదాయ కేరళ శైలి అయితే నిర్మించబడి ఉంటుంది. గర్భగుడిలో జనార్దన స్వామి తూర్పు ముఖంగా నిల్చున్న రూపంలో అయితే మనకైతే దర్శనమిస్తాడు ఫ్రెండ్స్.
ఇంతటితో ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూసింది కేరళ ట్రిప్ లో డే 4 సంబంధించిన వీడియోస్ అయితే చూసారు. డే 1 సంబంధించి పాలక్కడు, డే 2 సంబంధించిన వాల్పరై, డే 3 సంబంధించిన అత్తిరిపల్లి వీడియోస్ అయితే మన యూట్యూబ్ ఛానల్ లో ఉన్నాయి. వెళ్ళి ఒకసారి చూసి లైక్ చేసి అయితే సపోర్ట్ చేయండి. నెక్స్ట్ డే 5 చివరి రోజు వచ్చి తిరువనంతపురము అనంత పద్మనాభ స్వామి టెంపుల్, అలాగే కుమార కోవిల్, అలాగే చివరగా కన్యాకుమారిని అయితే ఎక్స్ప్లోర్ అయితే చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.